నువ్వు విడిచిపెట్టావు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మనము మనకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టక, అంటే యేసు ప్రభుని విడిచిపెట్టక, సువార్తను విడిచిపెట్టక. సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములే సువార్త. అంటే ఏ విధంగా ఆయన రావడం గల కారణం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఏ విధంగా ఆయన ఆరోహణమయ్యాడు, మళ్ళీ అవరోహణం అవుతున్నాడు, ఆ తెలుసుకోవటమే సువార్త. కాబట్టి ఆ సువార్త మీద మనసునుంచాలి. మూడోది అక్కడ రాయబడుచుంది, విశ్వాసుల మధ్య ప్రేమ. ఎందుకంటే సహోదరులకి కలిగిన ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఆ ప్రేమ లేకపోతే ఆ మనోహరం అన్నది రాదు. కాబట్టి వీళ్ళందరూ, ఆ ఎఫెసు సంఘం ఏం చేస్తుందంటే వారికి ఉండవలసిన దాన్ని విడిచిపెట్టి వేరే దాని మీద మనసు కలిగిన వారుగా కనబడుతుంది. అందుకే ఇక్కడ 5వ వచనం రాయబడుతుంది, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో, ఏంటంటే నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో అది జ్ఞాపకం ఉంచుకో. అక్కడ ఇంకో మాట రాయబడుచుంది, అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి అంటున్నాడు. ఏంటంటే అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి అంటే అర్థం ఏంటి?